నందమూరికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. నందమూరి అందగాడు బాలయ్య అంటే అదే మరి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆబాలగోపాలంతో సందడి చేస్తారు, జోష్ తీసుకుని వస్తారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోతారు, అందరి కష్టం వింటారు, ఇష్టంగా అందరితో మసులుతారు. అందుకే హిందూపురానికి బాలయ్య బంధువు అయ్యారు. హిందూపురం గడ్డ నందమూరి అడ్డ అని అన్నారంటే దట్ ఈజ్ బాలయ్య అని చెప్పాల్సిందే. హిందూపురంలో 1983 నుంచి టీడీపీ గెలుస్తూనే ఉంది. ఇక అన్న నందమూరి తారక రామారావు అయితే తన రాజకీయ జీవితంలో చివరి వరకు ఉంచుకున్న సీట్ ఇదే. ఆయన 1985, 89, 90 గెలిచారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా మాత్రం 11 ఏళ్ళు మాత్రమే పనిచేశారు. ఇక ఆయన కుమారుడు హరికృష్ణ హిందూపురం ఉప ఎన్నికల్లో గెలిచి 3 ఏళ్లు పనిచేశారు. బాలయ్య అయితే 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆయన మరో ఏడాది దాటితే తండ్రి ఎన్టీఆర్ 11 ఏళ్ల ఎమ్మెల్యే రికార్డుని అధిగమించి కొత్త రికార్డుని క్రియేట్ చేస్తారు. ఈ 15 ఏళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే అది మరో రికార్డు అవుతుంది. బాలయ్య కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఇప్పటికైతే ఉండరు. ఇక హిందూపురానికి బాలయ్య అతిథిగా వస్తారని విపక్షాలు విమర్శలు చేయవచ్చు, కానీ ఆయన వచ్చినప్పుడల్లా వెంట సంక్రాంతి తెస్తారు. సమస్యలను ఆయన శ్రద్ధగా ఆలకించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తారు. ఇక ఆయన హడావుడి ఉత్సాహాన్ని చూస్తే ప్రజలంతా జై బాలయ్య అనాల్సిందే. తాజా పర్యటనలో బాలయ్య అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. అక్కడే ప్రజలతో పాటే ఆహారం తీసుకున్నారు. ఆ వెంటనే ఆర్టీసీ బస్సు ఎక్కి డ్రైవర్గా మారిపోయారు. చలో అంటూ హిందూపురం వీధుల్లో ఆర్టీసీ బస్సును పరుగులు పెట్టించారు. ఇలా పబ్లిక్ లో బస్సు నడిపి రియల్ హీరో నువ్వే అని అనిపించుకున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని జనాలకు మాట ఇచ్చారు. అభివృద్ధికి బాటలు వేసేలా నిధులు కూడా తెస్తామని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే 160 కోట్ల నిధులు ఇచ్చారని కూడా చెప్పారు. హిందూపురంలో సిసలైన పొలిటీషియన్ అయ్యారు. టీడీపీకి ఇక ఎప్పటికీ తిరుగులేదనిపించారు. మొత్తానికి బాలయ్య సినీ రంగంలో తన మార్కు చాటుకుంటున్నారు. అలాగే రాజకీయాల్లో తనకు సాటి లేరని చాటి చెప్తున్నారు. ఆయన మంత్రి కాకపోతేనేమి అంతకు మించిన ఖ్యాతి ఆయనకుంది. ఆయన రోజు నియోజకవర్గంలో తిరగపోతేనేమి ఆయన ఎప్పుడూ వచ్చినా జైజేలు పలికే జనం ఉన్నారు. బాలయ్య సైతం తాను జనం మనిషిని అని పదే పదే రుజువు చేసుకున్నాక ఇక ఆయనకు ఎదురేముంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.